ఏంటో గానీ, నిన్న రాత్రి జరిగిన ఇండియా ఐర్లాండ్ మ్యాచ్ చూస్తుంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. క్రికెట్ అన్నాక అప్సెట్స్ కామన్ అనుకుంటాం. కానీ ఇది మాత్రం అస్సలు ఊహించనిది. మన టీం ఇండియాను ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో ఓడించి ఒక చరిత్ర సృష్టించింది. అసలు ఏం జరిగింది? 182 పరుగుల టార్గెట్ అంటే ఈ కాలంలో టీమిండియాకు కేక్ వాక్ లాంటిది. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే మ్యాచ్ ఈజీగా గెలుస్తాం అనిపించింది. కానీ అక్కడ మొదలైందసలు కథ. ఐర్లాండ్ బౌలర్లు, ముఖ్యంగా మాథ్యూ హోలార్డ్, వాళ్ళ బౌలింగ్ లైన్ అండ్ లెంత్ అసలు అద్భుతం. బ్యాక్ టు బ్యాక్ వికెట్ పడగానే మనోళ్లలో ఆ టెన్షన్ స్టార్ట్ అయింది. అక్కడే మనం మ్యాచ్ కోల్పోయాం. ఒకవైపు లోర్కాన్ టక్కర్, గ్యారెత్ దెలానీ అద్భుతమైన ఫామ్, మరోవైపు మన బౌలర్ల వైఫల్యం. ఫైనల్గా 18.5 ఓవర్లలో 148 పరుగులకే మనం ఆలౌట్ అవ్వడం అంటే నిజంగా ఇది క్రికెట్ అభిమానులకు మింగుడు పడని విషయం. ఐర్లాండ్ ప్లేయర్స్ సెలబ్రేషన్స్ చూస్తుంటే వాళ్ళకిది ఎంత పెద్ద విక్టరీనో అర్థమవుతోంది. సో గైస్, ఈ ఓటమిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇది కేవలం బ్యాడ్ డే అనుకుందామా? లేక నిజంగానే ఐర్లాండ్ టీం చాలా ఇంప్రూవ్ అయిందా?